ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఫస్ట్ థింగ్ ఏంటంటే శివాజీ గారికి మాట్లాడి అసలు ఎటువంటి తప్పు లేదన్నా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది అనుకున్నా పర్లేదు, కానీ ఆయన చేసిన మాటలు చెప్పిన మాటలు ఎటువంటి తప్పు లేదు. ఏ స్త్రీ అయినా మంచిగా ఉండాలి, కట్టుబట్టుకుని ఉండాలని చెప్పి సొసైటీలో తిరుగుతున్నాం కాబట్టి 10 మంది కుక్కలు చూస్తారు రోడ్ల అమ్మటి వెళ్తుంటే, కరవాలని చూస్తారు, మొరగాలని చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ పడకూడదని చెప్పి ఆయన ముందు జాగ్రత్త చెప్పాడు తప్ప నువ్వు అట్లా ఉండొద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పి ఏమీ చెప్పలే. ఫంక్షన్స్కి బయటకు వచ్చినప్పుడు మాత్రమే చెప్పాడు. షూటింగ్లో ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఐటమ్ సాంగ్లో చీర కట్టుకుంటావా? కట్టుకోలేం. ఆ కాస్ట్యూమ్, ఆ సీరియల్, ఆ మూవీ తగ్గట్టు ఉంటాం తప్ప బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ భవిష్యత్తు గురించి చెప్తామని తప్ప ఏదో ఆయన ఫేమస్ అవ్వాలనో ఏదో ఆడవాళ్ళని తిట్టాలని మాత్రం ఆ ఉద్దేశం అయితే లేదు అని మాత్రం. అది మరి ఎందుకని చెప్పేసి మిగతా వాళ్ళు దీన్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు చాలా మంది. వాళ్ళు ఫేమస్ అవ్వాలేమో, వాళ్ళు ఫేమస్ అవ్వాలని చేస్తున్నారేమో అన్న. ఒక విషయం చెప్పాలంటే అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, ఇప్పుడు ఆయనకి నెగిటివ్ గా చేసిన అందరూ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళే. దయచేసి మీరు ఆయన సపోర్ట్ చేయకపోయినా పర్లేదన్న. 10 మంది ఆడవాళ్ళు సపోర్ట్ చేసిన 10 లక్షల మంది సపోర్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కూతురు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, బయట ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆడపిల్ల బయట సిచ్యువేషన్ జరిగింది అనుకో, ఇంత కనుక జరగదు, టాపిక్ జరగదు. ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి, బయట మటలు జరుగుతున్నాయి, మహా అయితే ఒక 2 days చేస్తూ ఉంటారు. ఇంత కనుక జరుగుతుందా? ఎక్కడ జరగదు. చిన్న ఓడు ఊసేసినందుకు మహిళా మండలిలా చాలా దూరం పోయింది మ్యాటర్. సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు దగ్గర పోయింది మ్యాటర్. దయచేసి అట్లా మాత్రం మాట్లాడొద్దన్నా. ఆయన చెప్పింది ఆడపిల్లల గురించి, ఇలాంటి సిచ్యువేషన్స్ తడకూడదు. ఏదైనా సరే ఆడపిల్ల జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ జరిగిపోయింది, మళ్ళీ తీసుకురాలేముగా. ఒక ఆడపిల్ల ఆగమైపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆమె ఎంత తిప్రవాద పడుతూ చూస్తూనే ఉన్నారు కదా న్యూస్లలో. లెగిస్తే మర్డర్లు అంటారు, రేపులు అంటారు, అక్కడ మిస్సింగ్లు అంటారు అమ్మాయిలు. అలాంటి జరగకూడదని చెప్పి చెప్పాడే తప్ప దయచేసి ఏ హీరోని కించపరచకూడదని, ఏ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు మాత్రం అటువంటి ఉద్దేశం ఆయన మాత్రం లేదు. మరి ఆయన ఇది పాజిటివ్ గా చెప్పినప్పుడు మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇంత దీనికి నెగిటివ్ గా వాళ్ళు అలా ట్రోల్ చేయడం కానీ ఇలా రియాక్ట్ అవుతున్నారు? నాగబాబు గానీ ప్రకాష్ రాజు గారు కూడా శివాజీని అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే అనసూయ అక్క చెప్పాలి. అక్క అనసూయ అక్క పర్టికులర్గా నీ గురించి అని చెప్పలేదు అక్క, నువ్వు రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే హీరోయిన్లు అని చెప్పి ఆ పదం యూజ్. ఎందుకంటే మొన్న షాపింగ్ మాల్ లులు మాల ఆ మాల్ అట్లా పాప హీరోయిన్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఏదన్నా సంథింగ్ అనుకోకుండా ఏదైనా జరుగుతుంది, ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు 10 కెమెరాలు 100 కెమెరాలు ఉంటాయి ఆడ, మహా అయితే ఏదో పోటీ చేసి 2-3 కెమెరాలు డిలీట్ చేపిస్తాడు. 1,00,000 మంది కెమెరాలు నువ్వు డిలీట్ చేపిస్తావా? మాకేం సంబంధం తప్పుకుంటావు. ఎవడన్నా బలయ్యేది అక్కడ అమ్మాయే కదా. ఆమె హీరోయిన్ మళ్ళీ సినిమాలు చేస్తే అసలు బతుకుంటుందా? అందుకని చెప్పి ఆ సూచనతో చెప్పేటప్పుడు ఇప్పుడు సాయిపల్లి ఉంది, సాయిపల్లి బయటకు వస్తుంది, డాన్సెస్ దాని మీదకి ఎవడ పోడే అన్న. చాలా మంది అట్లాగే ఉన్నారు కదా. సాయిపల్లి ఎటు వచ్చినా సరే పద్ధతి ఉంటుంది, ఏ సినిమాలో చేసినా సరే. ఇంతవరకు సాయిపల్లి మీద ఇంతవరకు బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరికి రాలే. ఈ ఆలోచన వాళ్ళకి తెలియదు అంటే లేదంటారా? మిగతా వాళ్ళకి అనసూయ గారు కానీ ఎవరికి కానీ ఇలాంటి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినట్లయితే ఇట్లా బ్లేమ్ అవుతారు కదా. ఒక విషయం చెప్పాలంటే ఒక ఏళ్ళు మనం అయితే చూపిస్తున్నామంటే మనం కరెక్ట్ గా చూసుకోవాలి. అది ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఒకటి మీద నువ్వు ఇది కాదురా, నువ్వు ఇది కరెక్ట్ కాదంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకోరా అంటారు. అది ఎవరికి అర్థమైందో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే దయచేసి శివాజీ గారిని ఇక్కడితో ఇష్యూ చేసి వదిలేండి. ఆయన సారీ కూడా చెప్పేశారు కాబట్టి ఇక్కడితో వదిలేస్తే మంచిది. దయచేసి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి సొసైటీని ఎప్పుడు నాశనం చేయదురా భయ్, అర్థమైందా? సొసైటీకి న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ అన్యాయం చేసి ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం మీరు చేయొద్దు. దయచేసి శివాజీ గారికి సపోర్ట్ చేయండి.